అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాపట్ల జిల్లా మరియు ఏలూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. మిగతా జిల్లాల వల్ల మీ యొక్క క్వాలిఫికేషన్, మీ జిల్లా పేరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ జిల్లా నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ పడినా కానీ నేనైతే ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ బాపట్ల జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం బాపట్ల జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సాక్షన్ అంగన్వాడీ పోషణ 2.0 కింద కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. పొజిషన్ వచ్చి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఒక వేకెన్సీ ఉందండి. దీనికి వచ్చేసి శాలరీ 30,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి 25 నుంచి 40 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. దీని క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అండి, గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే డిగ్రీ చదివి దాంతోపాటుగా సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ దీనికి సంబంధించిన కోర్స్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ లోకల్ లాంగ్వేజ్ తెలుగులో ఉండాలి. అలాగే ఫెయిర్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. కంప్యూటర్ లిటరసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 1 year కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా గెజిటెడ్ అటెస్టేషన్ అయితే చేయించేసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు మనకి. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, కేర్ ఆఫ్ బాలసదనం, అక్బర్పేట, అగ్నిమాపక కార్యాలయం పక్కన, బాపట్ల జిల్లా అండి. 21/3/2026 సాయంత్రం 5 గంటలలోపు ఆఫీస్ టైమింగ్స్లో మీరు సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి కంప్యూటర్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా, ఇది ఏలూరు డిస్టిక్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఏలూరుకి సంబంధించి సైకో సోషల్ కౌన్సిలర్ అండి. దీనికి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. జనరల్ కేటగిరీ ఎవరైనా అప్లై చేయొచ్చు, అంటే SC ST BC EWS ఎవరైనా అప్లై చేయొచ్చు. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న కూడా అప్లై చేయొచ్చండి. SC ST క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఇచ్చారు 5 years. దీనికి క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ మార్క్స్ బట్టి మనకైతే ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ సంబంధించి హైయెస్ట్ 50 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 30 మార్క్స్ తీసుకుంటారండి. అలాగే కమిటీ మార్క్స్ 20 మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, eluru.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. 16/3/2026 నుంచి 25/3/26 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాలి. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే 1 year కాలం పాటు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. ఆ తర్వాత రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ద వన్ స్టాప్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బిసైడ్ TB వార్డ్, RR పేట, ఏలూరు డిస్టిక్, ఏలూరు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు 088122261. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఉంటే మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. 25 నుంచి 42 years అయితే ఉండాలి. వన్ స్టాప్ సెంటర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. SC ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years ఇచ్చారండి. సో ఒకసారి గమనించండి. మీకు అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.